హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మీకు ఈరోజు వ్లాగ్ ఏంటనేది తమ్నైల్ చూస్తేనే అర్థమైపోయింది కదా. సో అదేనండి, ఈ వారం నేను స్టిచ్ చేసిన బ్లౌజెస్ అలాగే ఫ్రాక్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. లాస్ట్ వీడియోస్లో కూడా మీకు చెప్పాను కదా చూపిస్తానని చెప్పి. సో ఆ ఫ్రాక్స్ బ్లౌజెస్ అయితే ఈరోజు మీకు చూపించేస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లౌజ్కి వచ్చేసి మొత్తం జరీ వర్క్ ఉందండి. అందుకని నేను ఎలాంటి మోడల్స్ అయితే పెట్టలేదు, జస్ట్ సింపుల్గా రౌండ్ నెక్ పెట్టేశాను, బ్యాక్ ఫ్రంట్ కూడాను. అలాగే ఇన్విజిబుల్ పైపింగ్ వేశాను. దీన్ని ఇన్విజిబుల్ పైపింగ్ అనొచ్చు, లేదంటే లోడింగ్ సిస్టమ్ అని కూడా అంటారండి కొంతమంది. సో అలాగా పైపింగ్ అయితే వేసాను అనమాట. సో ఇలాంటి పైపింగ్ వేస్తే ఏంటంటే చాలా చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. సో బ్లౌజ్ అయితే ఇలాగా రౌండ్ నెక్ పెట్టి సింపుల్గా స్టిచ్ చేశాను కదా. హ్యాండ్స్ మాత్రం కొద్దిగా హైలైట్ చేశానండి, కుందన్స్ అంటించేసాను. ఫ్లవర్ షేప్ వచ్చేలాగా కుందన్స్ అయితే పెట్టేశాను దగ్గరగా. అలాగే టాజిల్స్ కూడా కొద్దిగా డిఫరెంట్గా అయితే స్టిచ్ చేశాను. సో ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఇలా ఉంది. శారీకి బ్లౌజ్ పీస్ ఇలా వస్తే కనుక దీనికి సింపుల్గా ఇలా రౌండ్ నెక్ కానీ లేదంటే వీ షేప్ కానీ ఇలాంటి సింపుల్ నెక్ పెట్టేసి హ్యాండ్స్ మాత్రం హైలైట్ చేసుకుంటే లుక్ అనేది చాలా చాలా బాగుంటుందండి. సో అందుకని నేను ఈ బ్లౌజ్కి కూడా ఓన్లీ హ్యాండ్స్ వరకు మంచిగా హైలైట్ చేశాను. ఇప్పుడు మీరు చూసే బ్లౌజ్ వచ్చేసి పట్టు బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్కి కూడా నేను సింపుల్గా రౌండ్ నెక్ ఇచ్చేసాను. అలాగే బొటిక్ స్టైల్లో పైపింగ్ అయితే నేను ఇందులో స్టిచ్ చేశాను ఈ బ్లౌజ్కి. సో ఇలాగా కాంట్రాస్ట్ కలర్లో సన్నగా పైపింగ్ వేసేస్తే బ్లౌజ్ లుక్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో దీంట్లో అయితే ఇంకా ఎలాంటి డిజైన్ అయితే లేదండి, కొంచెం పెద్దవాళ్ళదనమాట ఈ బ్లౌజ్ అనేది. సో అందుకనేసి సింపుల్గా ఇలాగా పైపింగ్ అయితే వేసేసాను. హ్యాండ్స్కి, నెక్కి, అలాగే వీపుకి కూడా నేను పైపింగ్ వేసేసాను. ఇక ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను బ్యాక్ సైడు డైమండ్ షేప్లో నెక్ అయితే ఇచ్చేసానండి. అలాగే బొటిక్ స్టైల్లో పైపింగ్ అయితే ఇచ్చేసాను. అలాగే హ్యాండ్స్కి వచ్చేసి నేను బుట్ట చేతులు పెట్టానండి. కొద్దిగా డిఫరెంట్గా అయితే నేను ఈసారి హ్యాండ్స్ అయితే స్టిచ్ చేశాను. కొద్దిగా లైట్గా బుట్ట చేతుల్లాగా పెట్టేసి అలాగే ఇక్కడ వచ్చేసి నేను ఒక బటన్ అయితే పెట్టేశాను. సో ఇలాగ స్టిచ్ చేస్తే ఏంటంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది చూడడానికి. బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి నేను రౌండ్ నెక్కే పెట్టేశానండి. ఈ బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్స్ కొద్దిగా డిఫరెంట్గా నేను ట్రై చేశాను. సో అంటే ఈ బ్లౌజ్ ఎవరైతే స్టిచ్ చేయించుకున్నారో వాళ్ళకి బుట్ట చేతులు అంటే బాగా ఇష్టం అండి. సో ఆల్మోస్ట్ ఇలా స్టిచ్ చేయించుకోవడానికే ప్రిఫర్ చేస్తారు. సో అందుకని ఒక 5 బ్లౌజెస్ ఇస్తే అందులో కనీసం ఒక 3 బ్లౌజెస్ అయితే బుట్ట చేతిలో స్టిచ్ చేస్తాను నేను. ఇక ఈ 2 సైడ్స్ ఇలాగ బటన్స్ ఇవ్వడం వల్ల అది లుక్ అనేది ఇంకా చాలా చాలా బాగుంటుంది. అలాగే ఇలా సింపుల్గా టాజిల్స్ కూడా స్టిచ్ చేసేసాను. సో ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ బ్లౌజ్ వచ్చేసి నా ఫేవరెట్ అండి, నాకు చాలా చాలా నచ్చింది. అంటే కట్ వర్క్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి అన్నాను కదా. సో కట్ వర్క్ తోటి నేను ఇక్కడ హ్యాండ్స్కి అయితే డిజైన్ ఇచ్చాను. అంటే ఈ శారీ వచ్చేసి స్కై బ్లూ కలర్ అండి, అలాగే బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ వచ్చింది. అందుకని నేను 2 కలర్స్ యాడ్ అయ్యేలాగా ఇలాగ డిఫరెంట్గా నేను స్టిచ్ చేశాను. అంటే డబుల్ హ్యాండ్ లాగా ఉంటుందండి చూడ్డానికి. అసలు చాలా చాలా నీట్గా వచ్చింది, అసలు నాకు బాగా నచ్చింది ఈ బ్లౌజ్ వచ్చేసి. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి నేను డైమండ్ షేప్ లాగా ఇచ్చాను, కాకపోతే థ్రెడ్స్ కట్టే దగ్గర చిన్న కర్వ్ లాగా ఇచ్చాను అనమాట. సో అది ఆ బ్లౌజ్ వేసుకుంటే ఆ షేప్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది. సో ఈ హ్యాండ్స్ అయితే అసలు చాలా చాలా నీట్గా వచ్చాయండి, మీరు చూస్తున్నారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. అలాగే ఆ బ్లూ కలర్ క్లాత్ అనేది ఎక్కడ జాయిన్ చేసామో అనేది కూడా కనిపించదు అనమాట. సో చూడ్డానికి డబుల్ హ్యాండ్స్ లాగా ఉంటుంది, కానీ ఆ జాయింట్ ఎక్కడ వచ్చింది అనేది మాత్రం తెలియదు అనమాట. అంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది ఆ స్టిచ్చింగ్ అనేది. సో ఓవరాల్గా బ్లౌజ్ అయితే అసలు చాలా బాగా వచ్చిందండి. అసలు ఆ కలర్ కాంబినేషనే సూపర్ ఉంది. బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ అంటే అసలు చాలా చాలా బాగుంటుంది కదా. సో బ్లౌజ్ వేసుకుంటే ఇలాగా ఆ వర్క్ అనేది కనిపిస్తుంది అని చెప్పి నేను వేసుకుని చూపిస్తున్నాను హ్యాండ్కి. అలాగే ఈ టాజిల్స్ వచ్చేసి 2 కలర్స్ కనిపించేలాగా నేను 2 క్లాత్లు అంటే బ్లూ కలర్ అలాగే ఎల్లో కలర్ ఈ 2 క్లాత్లు కలిపేసి ఇలాగా బెల్ షేప్లో నేను స్టిచ్ చేశాను.
సో ఇక్కడ మీరు రైట్ సైడ్‌లో ఫోటో చూస్తున్నారు కదా! సో ఆ ఫోటో పంపించి ఆ మోడల్‌లో వాళ్ళ పాపకి డ్రెస్ స్టిచ్ చేయమన్నారండి శారీ ఇచ్చి. సో ఇక్కడ సేమ్ అదే మోడల్ వచ్చేలాగా నేను డ్రెస్ అయితే స్టిచ్ చేశాను. కింద వైపు వచ్చేసి నెట్ వచ్చిందండి. అలాగే పై వైపు వచ్చేసి జార్జెట్ క్లాత్ వచ్చింది. సో ఇలాగా స్లీవ్‌లెస్ పెట్టి కుట్టమన్నారు. సో ఇలా స్టిచ్ చేశాను స్లీవ్‌లెస్. అలాగే ఈ ఫ్లవర్స్ వచ్చేసి నెట్ క్లాత్‌కొచ్చిన ఫ్లవర్స్ ఉన్నాయి కదా! సో ఆ ఫ్లవర్స్‌ని నేను నీట్‌గా కట్ చేసేసి యాప్లిక్ వర్క్ చేశానండి. ఇవన్నీ కూడా నేను చేత్తోటి కుట్టాననమాట. ఇలా చేత్తో స్టిచ్ చేయడం వల్ల అక్కడక్కడ లీవ్స్, ఫ్లవర్స్ అనేవి పైకొచ్చి ఉండడం వల్ల చాలా న్యాచురల్‌గా బావుంటుంది చూడ్డానికి. అలాగే ఈ డ్రెస్ వేసుకున్న పాపకి దుపట్టా కావాలంటండి. అందుకని తన కోసం ఇలాగ ఒక చిన్న దుపట్టా కూడా రెడీ చేశాను. రెగ్యులర్‌గా స్టిచ్ చేసే ఫ్రాక్స్, మిడ్డీస్ కన్నా కూడా ఇది కొద్దిగా డిఫరెంట్‌గా ఉంది. చూడ్డానికి షరారా టైప్‌లో ఉందనమాట ఆ మిడ్డీ వచ్చేసి. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్రాక్ వచ్చేసి నాకు చాలా చాలా నచ్చిందండి. అంటే మీకు రైట్ సైడ్‌లో ఒక ఫోటో కనిపిస్తుంది కదా! సో ఆ ఫోటో పంపించి సేమ్ అలాగే స్టిచ్ చేయమని చెప్పి అన్నారనమాట. అంటే పట్టు శారీ ఇచ్చేసి ఫ్రాక్ లాగా కన్వర్ట్ చేయమన్నారు. సో నేను దానికోసం అని చెప్పి పైన కోట్ మోడల్ ఇచ్చారు కదా! ఆ కోటు లాగా స్టిచ్ చేయడానికి నేను సెపరేట్‌గా ఒక క్లాత్ అయితే తీసుకున్నానండి. సో ఆ క్లాత్ వచ్చేసి 550 రూపీస్ పడింది మీటరు. నేను హాఫ్ మీటర్ తీసుకొని ఈ కోట్ అయితే నేను ఇలాగా కట్ వర్క్ ఇచ్చేసి స్టిచ్ చేశాను. చాలా చాలా బాగా వచ్చిందండి అసలు. చాలా నచ్చింది నాకు. అలాగే ఆ పైపింగ్ వచ్చేసి నేను బొటిక్ స్టైల్‌లో ఇట్లాగ ఇన్విజిబుల్ పైపింగ్ ఇచ్చాను. ఇక ఫ్రాక్ వచ్చేసరికి నేను పైన బాడీ పార్ట్‌కి వచ్చేసరికి ఫ్రిల్స్ వచ్చేలాగా స్టిచ్ చేశానండి. అక్కడ మీరు చూస్తున్న ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోలో కూడా ఇలాగా ఫ్రిల్స్ ఉంటాయన్నమాట. సో అందుకని నేను ఈ ఫ్రిల్స్ ఇచ్చేసి దాన్ని నీట్‌గా ఐరన్ చేసేసి కిందంతా కూడా మామూలు ఫ్రాక్‌కి ఎలాగ ఫ్రిల్స్ పెడతామో సో అలాగా పెట్టేశాను. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి హుక్స్ ఇచ్చేసానండి. అసలు ఎంత బాగా వచ్చిందో అసలు చాలా చాలా నీట్‌గా ఉంది. అలాగే ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది. సో కోట్ వేసిన తర్వాత మోడల్ చూడండి ఎంత బాగుందో. సో ఆ ఫోటోలో ఇది మోడల్ ఎలాగైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే స్టిచ్ చేశానండి. నాకు చాలా అంటే చాలా నచ్చింది అసలు ఇది. సో ఇది నేను స్టిచ్ చేసేసి ఇంట్లో పెడితే చూసిన వాళ్ళందరూ మేము కొనుక్కుంటాం మాకు ఇవ్వండి అని చెప్పని అంటున్నారనమాట. స్టిచ్చింగ్ చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడాను. సో అంత బాగా నచ్చిందనమాట అందరికీ కూడా. ఈ మధ్యకాలంలో నేను స్టిచ్ చేసిన ఫ్రాక్స్ అన్నిట్లో నాకు బాగా నచ్చిన ఫ్రాక్ అండి ఇది. అసలు కలర్ కాంబినేషన్ కానీ అలాగే ఆ మోడల్ కానీ చాలా చాలా బాగుంది. సో ఫోటోలో ఎలాగైతే వాళ్ళు వర్క్ అయితే ఇచ్చారో సేమ్ అలాగే నేను స్టిచ్ చేశాను. ఈ ఫ్రాక్ని ఇంకొంచెం హైలైట్ చేయడానికి కింద వైపు క్యాన్ కూడా యాడ్ చేశానండి. సో పట్టు శారీ క్లాత్తోని నేను ఈ క్యాన్ కూడా యాడ్ చేసేసి స్టిచ్ చేశాను. సో అలాగా క్లాత్ యాడ్ చేసి స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే పిల్లలకి కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. గుచ్చుకున్నట్టు అలాగా ఉండదు. అలాగే దాని కింద వైపు నేను ఇలాగ లైనింగ్ క్లాత్ కూడా యాడ్ చేశాను. సో ఓవరాల్గా ఫ్రాక్ అయితే ఇలా ఉందండి. సో నేను స్టిచ్ చేశాను కాబట్టి ఆబ్వియస్లీ నాకు నచ్చుతుంది. ఇక చూసే మీకు ఎలా అనిపించిందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇవ్వండి ఈ వీక్ నేను స్టిచ్ చేసిన బ్లౌజెస్ అలాగే ఫ్రాక్స్. సో ఈ స్టిచ్చింగ్ కానీ లేదంటే మోడల్స్ కానీ ఎలా అనిపించాయో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.